కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2 హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. యాక్చువల్‌గా సీజన్ 1 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది. నాకు చూసినట్టు అనిపిస్తుంది గానీ సరిగ్గా గుర్తులేదు. సీజన్ 1 చూస్తేనే 2 చూడాలంటే అవసరం లేదు. కొన్ని క్యారెక్టర్స్ అందులో ఇందులో సేమ్ ఉంటాయి అంతే. ఇదేం కంటిన్యూయేషన్ స్టోరీ కాదు. సో, ఇంకా ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీజన్ 2కి ఒక ట్యాగ్ ఉంది. అదేంటి అంటే ది సెర్చ్ ఆఫ్ సిపిఓ అంబలిరాజు. సిపిఓ అంటే సివిల్ పోలీస్ ఆఫీసర్. సో, మనకి ఇక్కడే ఒక విషయం క్లారిటీ వస్తుంది. అంబలిరాజు అనే క్యారెక్టర్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది ఈ సీజన్ అని. సో, ఇంకా ఎవరు ఈ అంబలిరాజు ఇదంతా సీరీస్‌లో చూడాలి. స్టార్టింగ్ ఒక రాబరీతో స్టార్ట్ అవుతుంది. ఒక మ్యూజియంలో రాబరీ జరుగుతుంది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ఒక సిటీలో ఒకేసారి 28 పోలీస్ మెన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వాళ్ళ ప్లేస్‌లో కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తారు. దానికి రీజన్ సీజన్‌లో చూడాలి. ఈ ట్రాన్స్‌ఫర్ అయిన పోలీస్ అందరూ వచ్చి రిపోర్ట్ చేసి వేరే ప్లేస్‌లో జాయిన్ అవుతారు. అక్కడికి వెళ్తారు జాయిన్ అవ్వడానికి. ఒక్క అంబలిరాజ్ తప్ప. ఇంకా అంబలి మిస్సింగ్ అని తెలుసుకొని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే అంబలి ఎలాంటి పర్సన్ ఇదంతా రివీల్ అవుతుంది. ఇలా డిపార్ట్మెంట్ మొత్తం ఈ కేస్‌ని సీరియస్‌గా తీసుకుంటారు. ఈ కేస్‌లో ఫార్వర్డ్ అవుతుంటే కొత్త కొత్త విషయాలు అన్‌ఫోల్డ్ అవుతూ ఉంటాయి. ఇలా కొత్త క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కొత్త క్యారెక్టర్స్ కూడా. ఇంకా దీన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇదొక మలయాళం డబ్బుడ్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సీరీస్. మలయాళం వాళ్ళ కంటెంట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా! సీరీస్‌కి ఇంకో మేజర్ అడ్వాంటేజ్ రన్ టైమ్. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఈచ్. ఒక్క సిక్స్త్ ఎపిసోడ్ మాత్రం కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. కానీ నాకు క్లైమాక్స్ కొంచెం క్లియర్ చేస్తే బాగుండేది అనిపించింది. సీజన్ 3 కోసం వదిలేసినట్టు కాకుండా స్టోరీ ఫినిష్ చేసుంటే బాగుండేది. మేబీ సీజన్ 3లో దీనికి కంటిన్యూయేషన్ ఉంటుందేమో చూడాలి. ఇన్వెస్టిగేషన్ పార్ట్ మొత్తం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కువ లాగ్ లేదు, వెయిటింగ్ కూడా లేదు. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది. అన్ని డాట్స్‌ని లాస్ట్‌లో మ్యాచ్ చేస్తారు. బాగుంది నా వరకు సీరీస్. తెలిసిన కాస్టింగ్ తక్కువే ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేస్తుంది. రమేష్ స్క్రీన్ ప్లే బాగుంది. కబీర్ డైరెక్షన్ కూడా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా వరకు వర్క్ అయింది. ఇలాంటి ఇంటెన్స్ సీరీస్ ఆర్ మూవీస్‌కి ఎంగేజ్ చేసే బీజీఎం అవసరం అండ్ ఇట్ వర్క్డ్. నాకైతే సీరీస్ నచ్చింది. ఫ్రీ టైమ్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. డిస్టర్బింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి. మీతో కలిసి ఎవరు చూస్తున్నారో చూసుకొని స్టార్ట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.